ఇందిరా గాంధీ పుట్టినరోజు సందర్భంగా జయంతి ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జ్యోతిరెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. అక్క నమస్తే. చెప్పండి అక్క, అసలు ఇందాకే గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది, ఏర్పాట్ల గురించి ఆయన మాట్లాడడం జరిగింది. మీ మాటల్లో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ రోజు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఏర్పాటు మా ఎమ్మెల్యే గారు, నేను ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ, మా ఎమ్మెల్యే గారు దానం నాగేందర్ గారు చాలా బ్రహ్మాండంగా చేశారు. అంటే చాలా తక్కువ టైంలోనే ప్లాన్ చేసి, ఎందుకంటే ఇందిరమ్మ పేరు మీద ఇందిరమ్మ సారీస్ అని అందరికీ అందాలని ప్రతి జిల్లాల్లో నుంచి పిలిపించి ఇక్కడికి అప్పటికప్పుడు నిన్న మార్నింగ్ అనుకున్నారు. అప్పటికప్పుడు చాలా తక్కువ టైంలో ఇన్ని జిల్లాల మంది నుంచి ఒక 2000 మంది వచ్చారు. ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర పెట్టి ఆమె పేరు మీద ఆ చీరలు ఇవ్వడం అనేది చాలా అద్భుతంగా ఉంది, బాగుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు చీరలు ఎలా ఉన్నాయి అని అడుగుతున్నారు కదా, చీరలు బాగున్నాయి. మీరు వింటే మా సీఎం గారు ఏం చెప్పారంటే, మా కార్పొరేటర్లు కట్టుకోవాలి, మేయర్లు కట్టుకోవాలి, లేడీ ఎమ్మెల్యేలు కట్టుకోవాలి, మేము పార్టీ తరపు నుంచి సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్లు అందరినీ కట్టుకోమన్నారు. మమ్మల్ని కొని కట్టుకోమని చెప్పారు. మమ్మల్ని కొన్ని కట్టుకోమన్నారు. వాళ్ళకి ఫ్రీగా వస్తాయి. మమ్మల్ని మా దగ్గర సీతక్కకి చెప్పారు, బిల్లు తీసుకోండి అని చెప్పారు. అక్క ఇక్కడ అంటే కట్టుకొని అందరూ ఏదన్నా దేనికైనా సందర్భంగా కట్టుకోవాలనుకుంటున్నారా ఏంటి? ఏదైనా పండగ కావచ్చు, లేకపోతే సంథింగ్ ఇంకేదో? అట్లాగేనేం లేదు. మా రేవంత్ అన్న ఇది అద్భుతమైన ప్లాన్ చేశారు కాబట్టి మేము కట్టుకొని మమ్మల్ని మోడల్స్ లాగా, బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉండమని చెప్పారు. ఇంకా మేము ఆ రోజు కట్టుకుంటే, ఏ రోజు కట్టుకుంటే ఆ రోజే పండగ. మాకు పండగలాగా కట్టుకొని మేము వీడియోస్ తీసి పెట్టమని చెప్పారు. అక్క ఇప్పుడు అంటే చీరలు పంపిణీ చేస్తున్న క్రమంలో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా మహిళల రెస్పాన్స్ ఎలా ఉంది? మహిళల రెస్పాన్స్ చూశారు కదా అందరూ. ఇప్పుడు సీఎం గారు అయితే ఒక 10-15 మంది టైం లేక ఇచ్చి వెళ్ళారు. ఇప్పుడు ఆఫీసర్స్కి అప్పచెప్పారు. సీతక్క త్రూ ఆఫీసర్స్ అంతా వీళ్ళకి ఇస్తారు, వీళ్ళకి వెయిట్ చేస్తున్నారు. స్త్రీలు కూడా చాలా బాగుంది. ఎందుకంటే నేను చూశాను, అంటే పబ్లిసిటీ కోసమో దేని పర్పసో అందరు మీరు చూసుంటే ఒకే రకమైన శారీస్ కట్టుకొని వచ్చారు కదా, అది యాడ్ అన్నట్టు. అంత మంచి చీరలు మాకు కూడా అవి చూస్తే కట్టుకోవాలి అన్నట్టు అనిపిస్తుంది. మాకు కూడా డెఫినెట్గా కట్టుకుంటాం. ఇక్కడ కూడా వీళ్ళందరినీ చూస్తుంటే కోలాహలంగా పండగ రోజులాగా అనిపిస్తుంది. అందరు కట్టుకుంటారు, బాగుంటాయి. అక్క ఇంకొకటి, ఇందిరమ్మ మహిళ అంటే ఇందిరా గాంధీ శారీస్ ఏ విధంగా ఉన్నాయి? క్వాలిటీ కావచ్చు, క్వాంటిటీ కావచ్చు, అసలు స్పెషాలిటీ ఏంటి ముఖ్యంగా? ఇప్పుడు నేను చెప్పాను కదమ్మా, ఇందాక మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక 10 మందో 15 మందో కట్టుకొని ఒకే లైన్లో వచ్చారు. క్వాలిటీ చూస్తే చాలా బాగా, నేను దూరం నుంచే చూశాను, క్వాలిటీ చాలా బాగుంది. నేను అదే చెప్తున్నా, మాకు కూడా ఆ చీరలు చూస్తే తొందరగా బ్లౌజులు కుట్టించేసుకొని కట్టుకోవాలనిపిస్తుంది. క్వాలిటీ చాలా బాగుంటుంది. ఎందుకంటే రేవంత్ అన్నది ఏది చేసినా క్వాలిటీలో నో కాంప్రమైజ్. కొంచెం లేట్ అయిందేమో కానీ రావడము, హిట్ అవ్వడం అయితే గ్యారంటీ. అంటే అక్క ఈ చీరల పంపిణీ ఎన్ని రోజుల దాకా ఉంటుంది? చెప్పారు కదా, ఫస్ట్ అయితే మేము ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఫస్ట్ అయితే ఊళ్ళల్లో ఉన్న జిల్లాల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేసి మార్చి 1 నుంచి 10 వరకు సిటీల వాళ్ళకు కూడా ఇవ్వాలి అని చెప్పారు సీఎం గారు. అంటే ఇక్కడ ఎవ్వరికి అందకూడదు, ప్రతి మహిళకి చీర అందాలి అన్నదే దీని ముఖ్య అభిప్రాయం అన్నమాట. ప్రతి ఒక్కరికి చీర అందుతుంది. ఎన్ని రోజులు ఏంటంటే వాళ్ళు కూడా పాపం మనం ఇచ్చాం కదా ఆర్డరు, ఇంత మందికి ఒకేసారి అయితే చేయలేరు కదా, వాయిదాలు వారీగా అయితే మార్చి వరకు కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్ గా తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకు ఈ ఇందిరమ్మ సారీస్ ద్వారా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇది మనకి మన సీఎం గారు ఒక అన్నదమ్ముడులాగా మనకి చీరలు ఇస్తున్నారు. మనం కట్టుకొని చాలా, ఎందుకంటే తెలంగాణ స్త్రీలు, తెలుగు ఆడవాళ్ళు ఎవరైనా కూడా పుట్టింటి నుంచి పసుపు కుంకుమ చీరతో వస్తుంది. అది మనం గౌరవించి మన అన్నదమ్ముడు ఎంత చీర పెట్టుకొని కళ్ళకు అద్దుకొని మనం కట్టుకుంటాం. అది అలాగే మన అన్నదమ్ముడు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఇచ్చింది చాలా ఆనందంగా తీసుకుంటారు. ఆయన మళ్ళీ ఇంకొక నెక్స్ట్ 5 ఏళ్ళు రావడానికి ఆశీర్వదిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో చూసారు కదా, ఈ విధంగా బతుకమ్మ చీరలు కావచ్చు, లేకపోతే ఇందిరమ్మ శారీస్ అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. చాలా వరకు ప్రముఖులు వచ్చి సాధారణ మహిళలకైతే వాళ్ళు చీరలు అనేది పంపిణీ చేయడం అయితే జరిగింది. నరేంద్రతో శ్వేతాంగర్, హిట్ టీవీ సెక్రటరియట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.